అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాలరావు. ఎల్ఎన్టీ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసి 60,00,000 రూపాయలు నేను నష్టపోయినటువంటి వ్యక్తిని నేను. ఈ విషయాన్ని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే గనక ఒకసారి ఆ వీడియోలు కూడా చూడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నీ దగ్గర అసలు ప్రూఫ్స్ ఉన్నాయా లేవా? ఉంటే ఒకసారి చూపించొచ్చు కదా! నువ్వేదో కావాలని చెప్తున్నట్టు అనిపిస్తుందా మాకనేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి నా దగ్గర అసలు ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అయితే నేనేమంటున్నానంటే, నా దగ్గర ఏమీ ప్రూఫ్స్ లేకపోతే నేను ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతానండి? నా దగ్గర అసలు ప్రూఫ్స్ లేవనుకోండి, అసలు నేను కంపెనీ వాళ్ళని ఎందుకు తిడుతానండి? తిడితే వాళ్ళు ఊరుకుంటారా? తప్పుడు ప్రచారం చేస్తున్నానని చెప్పి నా మీద కేసు పెట్టి ఇప్పటికల్లా నన్ను ఏ పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు. నేను తిట్టే విషయం తెలుసు, నేను పెట్టే ప్రతి వీడియో వాళ్ళు చూస్తున్నా కూడా వాళ్ళు ఏమీ చేయట్లేదంటే దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ ఈడికి కనుక మేము రియాక్ట్ అయితే ఒకవేళ అంటే కంపెనీ వాళ్ళు ఆలోచించే విధానం అనమాట. ఈడొక్కడి దగ్గర జరిగిన అన్యాయం కాదు, మిగతా వాళ్ళ దగ్గర అన్యాయం కూడా మొత్తం కూడా బయటపడతాయి. కాబట్టి ఈయన వదిలేస్తే ఈడు 4 రోజులు అటు ఇటు తిరిగి వాడే ఊకుంటున్నది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అసలు ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయో లేవో వాళ్ళకి బాగా తెలుసు. ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వీడితో పెట్టుకుంటే మనకు చాలా ఇబ్బంది అయిద్దిరా బాబు, ఎందుకు లేసారు 4 రోజులు ఆగిన తర్వాత వాడే ఊకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు నన్ను వదిలేశారన్నమాట. అయినా నా దగ్గర ప్రూఫ్స్ లేకపోతే అసలు నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తానండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్పి మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను కదా. కాబట్టి నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. నా పేరు మీద కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్తో సహా, లేబర్ లైసెన్స్, పిఎఫ్, జిఎస్టీ, వాళ్ళు తప్పుడు పంచింగ్ రిపోర్ట్తో నాకు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర ఉన్నాయి. సరే, మీరందరూ అసలు నిజంగా ఉన్నాయా లేవా అన్న ఉద్దేశం మీకు ఉంది కాబట్టి, నేను కూడా మీకు ఇంతవరకు చూపించలేదు కాబట్టి ప్రతి ఒక్క ప్రూఫ్ మీకు కూడా ఒకసారి చూపిస్తానండి. ఎందుకంటే మీరు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరెవరో నాకు తెలియకపోయినా కూడా చాలామంది నాకు డబ్బులు సహాయం చేశారు. కాబట్టి మీకు చూపించకపోతే ఇంకా నేను ఎవరికి చూపిస్తానండి? మీరు నాకు నిజంగా చాలా గొప్ప సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీ అందరూ కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. మీ అందరికీ కూడా నాకు ఎవరైతే సపోర్టుగా కామెంట్లు పెట్టి, నీకేం కాదు తమ్ముడు మేమందరం ఉన్నారా నీ వెనకని చెప్పి, లేకపోతే నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, లేకపోతే ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఎట్టి పరిస్థితులు వెనకడుగు వేయొద్దని చెప్పి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే అవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా వాటిని మనస్సు పెట్టి చూడాలని, నేను పడిన కష్టాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలని, ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత, ఈ ప్రూఫ్స్ అని చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా న్యాయపరంగా నాకేమైనా చెప్పాలనుకుంటే నాకు మీ కామెంట్ల రూపంలో అటువంటి సజెషన్స్ నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను చదువుకుండే 10వ తరగతి అండి. చాలామంది వాళ్ళు కామెంట్ రూపంలో చెప్తున్నారు, తమ్ముడు నువ్వు కోర్టుకి వెళ్ళని చెప్తున్నారు. కోర్టుకి వెళ్ళడం అంటే కోర్టు వరకు వెళ్తానండి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలవాలి? అక్కడ ఎవరు ఉంటారు? ఇప్పుడు నేను వెళ్ళగానే ముత్యాలరావు వచ్చినావు రారా అని చెప్పి నన్ను పిలుస్తారా? ఆ గేట్లో ఇక్కడ మన జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తేనే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు 1-10 సార్లు చెక్ చేసి ఎక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు అని చెప్పి 1-10 సార్లు అడిగి ఆ ప్రాబ్లం చెప్తే పక్కన కూర్చోబెట్టారు. హైకోర్టుకి వెళ్తే అసలు మన దగ్గరికి ఎవరు రానిస్తారండి? అంటే నాకున్న డౌట్ అంతే తప్ప అక్కడికి వెళ్ళలేదు నేను. యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళాలంటే ముందు ఆలోచించే విధానం అది అనమాట. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ద్వారా అయిద్దనేది నాకు ఉన్నటువంటి ప్రగాఢమైన నమ్మకం. ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా నాది అదే. కాబట్టి కొంతమంది ఏమో ట్విట్టర్లో ట్యాగ్ చేయతమ్ముడు అంటున్నారు. ఆ ట్విట్టర్లో ఎలా ట్యాగ్ చేయాలో కూడా నాకు తెలియదండి నిజం చెప్పాలి. ఇక దాని గురించి యూట్యూబ్లో మొత్తం వీడియోలు చూడాలి, ఎలా చేయాలి అవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి సరే, నేను ఖచ్చితంగా చేస్తాను అవన్నీ కూడా. ఎందుకంటే ముందు తెలుసుకుంటే అసలు ఎలా ట్వీట్ చేయాలి, ట్వీట్ చేసినప్పుడు ఏం రాయాలి అక్కడ, సో ఇవన్నీ కూడా తెలుసుకుని ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతానికైతే నేను పవన్ కళ్యాణ్ సార్ని కలవాలన్న ప్రాసెస్లో ఉన్నాను అనమాట. సో ఇది తొందరలో అవుతుందని నాకైతే ఆశ ఉంది. ఒకవేళ ఇది కాదు అనుకున్న తరుణంలో నేను నెక్స్ట్ కోర్టుకి వెళ్తాను. ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటేనండి, పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి ఇంకా ఇక్కడ కంపెనీతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఫ్రాడ్స్ అన్ని తెలుసుకొని, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కదండి వాళ్ళకి ప్రాజెక్టులు ఇచ్చేది. కాబట్టి వీళ్ళే ఇంకొకసారి వేరే కంపెనీలకైనా సరే ప్రాజెక్టులు ఇచ్చేటప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకొని అందులో చెప్పాలన్నమాట, వర్కర్స్ని ఎట్టి పరిస్థితిలో మీరు ఇబ్బంది పెట్టొద్దు, మీరు సమయానికి టయానికి బిల్లులు ఇవ్వాలి. అంటే కొన్ని మనం ప్రభుత్వానికి తెలియజేస్తేనే కదండి, అంటే ఇలా సబ్ కాంట్రాక్టర్స్ ఇలా బాధపడుతున్నారు, లేకపోతే వర్కర్స్ ఇలా బాధపడుతున్నారు అన్న విషయం గవర్నమెంట్కి తెలియదు అనుకోండి, వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తారండి? అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటారు కదా. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సార్ దగ్గర ఒకవేళ కలిసినా కూడా నాకు న్యాయం జరగకపోతే ఫస్ట్ సార్ వాళ్ళకి తెలిసేది ఏంటిదంటే, ఈ కంపెనీలో ఇటువంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి మనం ఈసారి మన గవర్నమెంట్ నుండి ఎవరికైనా కంపెనీ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు
ఈ సబ్ కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టొద్దు, వర్కర్స్ని ఇబ్బంది పెట్టొద్దు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ కూడా మీరు సబ్ కాంట్రాక్టర్ చెప్పిన తర్వాతే మీరు తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటించాలి అనేసి తర్వాత నుంచి అయినా గవర్నమెంట్ కంపెనీ వాళ్ళకి చెప్తారన్నది నా ఉద్దేశం. అందుకని నేను గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటాను. ఒకవేళ సార్ వాళ్ళకి నా ప్రాబ్లం అర్థమయ్యి వాళ్ళు నా డబ్బులు నాకు ఇప్పించారు అనుకోండి, అక్కడతో ఆగిపోతాం. లేదు వాళ్ళు న్యాయం చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాం. కోర్టుకి వెళ్ళి ఎల్ఎన్టీ కంపెనీ మీద కేసేసి అసలు దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంత ఫ్రాడ్ జరుగుతుందో అవన్నీ బయటికి తీసి నా డబ్బులు నేను తీసుకొని ఈ విధంగా ఇంకా వేరే ఏ కంపెనీ కూడా సబ్ కాంట్రాక్టర్లు కానీ వర్కర్స్ని కానీ ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకునే విధంగా ఖచ్చితంగా నేను హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి దానికి తగినటువంటి చర్యలు అయితే తీసుకుంటాను. అంతే తప్ప వదిలిపెట్టడం అనేది జరగడం పని అన్నమాట. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టనండి. 100% నేను చెప్తున్నాను. నేను బ్రతికి ఉండంగా ఒకవేళ నేను ఇలా చేస్తానని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ నన్ను చంపేస్తే నేను చెప్పలేను. కానీ నేను బ్రతికుండంగా ఒకవేళ అంటే త్వరలోనే ఖచ్చితంగా 10-15 రోజులు మహా అయితే 20 రోజులు ఈ లోపలనే నేను కోర్టు లోపలికి వెళ్ళి ఏదో రకంగా తెలుసుకొని కేసేసి ఎల్ఎన్టీ వాళ్ళని అక్కడ పిలిపించి ఆ జరిగిన అన్యాయాన్నింటినీ కూడా బయటికి తీసి అందరికి న్యాయం చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి పని అయిపోయేదాకా నేనైతే ఈ ప్రాసెస్ని వదిలిపెట్టను. ఎట్టి పరిస్థితిలో ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా నేను ఏ విధంగా అయితే నష్టపోయానో, ఎన్ని డబ్బులు నష్టపోయానో అవన్నీ కూడా తిరిగి తెప్పించుకునేదాకా ఎట్టి పరిస్థితిలో దీంట్లో మాత్రం నేను తగ్గేదే లేదు, ఒక రకంగా చెప్పాలి. కాబట్టి దయచేసి ఎవరైతే చూస్తున్నారో వీడియోలన్నీ కూడా మీరు అందరూ కూడా దయచేసి నాకు ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా నాకు సపోర్ట్గా ఉండండి. ఇదే మీరు చేసే నాకు పెద్ద సహాయం. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మీ నుండి నేను కోరుకునేది ఇదే. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపించండి. ఎందుకు నేను 1-10 సార్లు షేర్ చేయండి అని చెప్తున్నానంటే ఇటువంటి పెద్ద కంపెనీలలో ఇంత ఫ్రాడ్ ఉంటుంది, మీరు 1-10 సార్లు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం అందరికి తెలవాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు ఏం నాకు న్యాయం చేయరండి. నా ఉద్దేశం అది కాదు. ఇలా ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఈ విధంగా మీరు పెద్ద కంపెనీలలో ఇప్పుడు ఎల్ఎన్టీ ఇంకోటి ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి కదండి, అక్కడ ఎలా జరుగుతుందన్న విషయం నాకు తెలియదు కదా. ఇందులో చేసినా కాబట్టి ఈ విషయం నాకు తెలిసింది. కాబట్టి పెద్ద కంపెనీలలో ఎవరైనా పని చేసేటప్పుడు 1-10 సార్లు తెలుసుకొని వెళ్ళండి అన్న విషయం అందరికి తెలవాలన్నది నా ఉద్దేశం. కాబట్టి నాకు లాగా ఎవరు నష్టపోకూడదన్న ఉద్దేశంతో షేర్ చేయండి అని చెప్తున్నా. షేర్ చేస్తే ఖచ్చితంగా 10 మందికి కంపెనీలలో 1-10 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మనం ఇన్వాల్వ్ అవ్వాలని అందరికి అర్థమైద్ది అన్నది నా ఉద్దేశం. కాబట్టి దయచేసి ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకో 10 మందికి యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారంట. కాబట్టి లైక్ చేయండి, దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అయితే అవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా వాటిని మనస్సు పెట్టి చూడాలని, ఈ ప్రూఫ్స్ అని చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా న్యాయపరంగా నాకేమైనా చెప్పాలనుకుంటే నాకు మీ కామెంట్ల రూపంలో అటువంటి సజెషన్స్ నాకు ఇవ్వండి. ఇదండి ఫస్ట్ ఎల్ఎన్టీ కంపెనీలో జాయిన్ అవ్వంగానే, అంటే జాయిన్ అవ్వక ముందే వర్కర్స్ని తీసుకొని వచ్చిన తర్వాత మనకి ఈ ఫామ్స్ ఇస్తారండి. స్టార్టింగ్లో 2 లార్సెన్ అండ్ టబ్రో లిమిటెడ్ సబ్ కాంట్రాక్టర్ ఇంట్రడక్షన్ ఫామ్, అంటే మనకు సంబంధించిన ఇంట్రడక్షన్ మొత్తం అనమాట. మన కంపెనీ పేరు ఏంటిది, దానికి సంబంధించిన అడ్రస్సు, మనకి పిఎఫ్ కోడ్ ఉండాలండి, పిఎఫ్ ఉండాలి, ఇక జిఎస్టీ ఉండాలి, ఇవన్నీ కూడా అనమాట. ఈ సబ్ కాంట్రాక్టర్ ఇంట్రడక్షన్ ఫామ్ అనేది P1కి సంబంధించినటువంటిది అండి. ఈ వైజాగ్లో ఉన్నటువంటి P1 కంపెనీకి సంబంధించినటువంటి, ఇగోండి ఇక్కడ చూడండి, రికమెండెడ్ బై ఎవరు, మిస్టర్ అమరిక్ సింగ్. ఈయన ప్రాజెక్ట్ మేనేజర్ అండి ఇక్కడ. అంటే ఇతని ద్వారానే వచ్చారన్నమాట ఇక్కడికి, ప్రాజెక్ట్ మేనేజర్ మిస్టర్ అమరిక్ సింగ్. తర్వాత వచ్చేసి ఈ లెటర్ పెట్టుకొని లోపలికి వెళ్ళి, ఇదిగోండి ఐఆర్ ఆఫీస్, ఇదో డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్, అక్కడ హెడ్తో సైన్ చేపియాలా. డిటి అకౌంట్స్ నుండి అక్కడ హెడ్తో సైన్ చేపియాలా. తర్వాత సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి అక్కడ హెడ్తో సైన్ చేపియాలి. తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆయన కూడా సైన్ చేయాలి. ఈయనేమో ప్రాజెక్ట్ మేనేజర్, ఈయనేమో ప్రాజెక్ట్ డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ కింద 5 ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారండి ఇక్కడ. అంటే ఇతను ఇంకా హై లెవెల్ అనమాట. కాబట్టి వీళ్ళందరూ సంతకాలు చేయించాలి. ఎవరు, వాళ్ళే చేపిస్తారు, మనమే వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ వర్క్ వాళ్ళ అవసరం కదా. అందుకని ఫాస్ట్గా చేయించి తీసుకొచ్చి మనకి ఇచ్చి ఎమ్మటే జాయిన్ చేయించుకుంటారు అనమాట. అయితే మనకి సబ్ కాంట్రాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇవి. నో వర్క్మెన్ బిలో 18 years అండ్ అబౌవ్ 55 years ఆఫ్ ఏజ్ షెల్ బి ఎంగేజ్డ్ ఫర్ జాబ్. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండొద్దు, 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండొద్దు. ఎవరు, సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మీరు తీసుకొచ్చేటటువంటి వర్కర్స్, వాళ్ళ ఏజ్ అనమాట. ఇవన్నీ కూడా అంటే వాళ్ళు స్మోకింగ్ చేయకూడదు, మందు తాగకూడదు, జాగ్రత్తగా ఉండాలి, అన్ని విధాలుగా కొన్ని ఉంటాయి అనమాట. అవన్నీ ఇందులో రాస్తారు. ఇవన్నీ కూడా అనమాట ఇక్కడ వరకు. ఓకే, అలాంటి వర్కర్స్నే నేను తీసుకొని వచ్చినా అని చెప్పేసి సంతకం చేయాలి నేను. తర్వాత వచ్చేసి పర్టికులర్స్ మనకు సంబంధించినవి మళ్ళీ ఒకసారి మొత్తం రాసుకున్నారు డీటెయిల్స్. తర్వాత మనకి జిఎస్టీ ఉండాలండి. జిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పొడుతూరు ముత్యాలరావు. నా జిఎస్టీ నెంబర్ వచ్చేసి ఇది 36 CLFPP 9288M1Z2.
ప్రొప్రైటర్షిప్ అంటే పార్ట్నర్సా, ప్రొప్రైటరా, అంటే ఒక్కడే చేస్తున్నావా, నీతో ఎవరైనా కలిసి ఉన్నారా, ఇవన్నీ అనమాట. సో నాతో ఎవరు లేరు, నేను ఒక్కనే ప్రొప్రైటర్షిప్. ఈ కంపెనీ హెడ్ నేనే అనమాట. కంపెనీ పేరు వచ్చేసి నా పేరే రాపిచ్చానండి, పొడుతూరు ముత్యాలరావు. ఎందుకంటే అప్పుడు నా కంపెనీ పేరు అనేది కూడా నాకు తెలియదు అనమాట. అంటే కంపెనీకి ఒక పేరు ఉండాలి. కొంతమంది ఎలా రాపించుకుంటారు, శ్రీలక్ష్మి ఇంజనీరింగ్, లేకపోతే శ్రీలక్ష్మి సివిల్ కన్స్ట్రక్షన్, అంటే కొన్ని పేర్లు ఉంటాయి కదండి కంపెనీకి. అలా ఉంటాయి. నాకు అసలు ఆ కంపెనీకి ఒక పేరు ఉంటుందని తెలియదు అనమాట. నన్ను అడిగారు ఏం పేరు పెట్టాలన్నారు. ఏదన్నా పేరు పెడితే మళ్ళీ ఇబ్బంది అయింది అని చెప్పి నా పేరే పెట్టామని చెప్పా. పొడుతూరు ముత్యాలరావు నా కంపెనీ పేరు. నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, మీ కంపెనీ పేరు అని అడిగితే పొడుతూరు ముత్యాలరావు అంటే నీ పేరు ఏందంటారు. నా పేరు పొడుతూరు ముత్యాలరావు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అంటే అంత అమాయకమైన స్థితిలో ఉన్న నన్ను తీసుకొని వెళ్ళి మెల్లగా అదవని చేశారు. ఈ కంపెనీ పేరు పొడుతూరు ముత్యాలరావు. నెక్స్ట్ జిఎస్టీ తర్వాత పిఎఫ్ అండి, ప్రావిడెంట్ ఫండ్. అంటే ఇది కలర్ అది నార్మల్, అందుకని చూపిస్తాను అనమాట. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇంకోటి పొడుతూరు ముత్యాలరావు. అంటే పిఎఫ్ ఓన్ కూడా అనమాట నాది. అంటే పిఎఫ్ ఓన్ కూడా అనమాట నాకు. అంటే వర్కర్స్గా నేనే పిఎఫ్ కడతా, కంపెనీ వాళ్ళు కాదు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎలా కట్టాలని చెప్పారో అదే విధంగా కట్టి నేను చలాన్ పంపిస్తాను అనమాట. గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాను. నాకు సిఏ ఉన్నాడు ఒక అతను ప్రతి నెల డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేపిస్తాను అనమాట. సో ఇది పిఎఫ్. నెక్స్ట్ వచ్చేసి లేబర్ లైసెన్స్. ఇదిగోండి లేబర్ లైసెన్స్. ఇంకో పొడుతూరు ముత్యాలరావు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేబర్ డిపార్ట్మెంట్. చూడండి ఇది లేబర్ లైసెన్స్. సో తర్వాత వచ్చేసి వర్క్ ఆర్డర్ అండి. ఇది చాలామంది అగ్రిమెంట్ లేదా నీకు అంటున్నారు. అగ్రిమెంట్ అంటే ఏంటంటే అది లేదు కదండి. ఇక్కడ వర్క్ ఆర్డర్ అని ఒకటి ఇచ్చారు. యాక్చువల్లీ వర్క్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుందని కంపెనీలో, దీని ప్రకారమే మనం ఫాలో అవ్వాలని ఇందులో అన్ని ఇన్స్ట్రక్షన్ ఉంటాయన్న విషయం నాకు తెలియదండి. నన్ను వాళ్ళు వర్కర్స్ని తీసుకొని రమ్మని చెప్పారు, నేను తీసుకొని వచ్చాను, అంతవరకే నాకు తెలుసు. తప్ప దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం ఫాలో అవ్వాలి, అన్నీ చదువుకోవాలి, చదువుకొని సంతకం పెట్టాలని నాకు తెలియదు. వాళ్ళు చెప్పారు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను నేను. ఇంకోండి వర్క్ ఆర్డర్, లార్సన్ టబ్రో లిమిటెడ్ కన్స్ట్రక్షన్, మనపక్కం, చెన్నై హెడ్ ఆఫీస్ అనమాట. ఇక్కడికి వచ్చేసి వర్క్ ఆర్డర్ నాకు ఎప్పుడు ఇచ్చారు, ఇది సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి వర్క్ ఆర్డర్ అండి. నేను మార్చి 10వ తారీఖు జాయిన్ అయ్యానండి. ఏప్రిల్ 9వ తారీఖు ఇచ్చారంటే నెల తర్వాత ఇచ్చారు వాళ్ళు. అది కూడా వాళ్ళు పిలిచి ఇచ్చారు, నేనేం అడగలే, నాకు తెలియదు కదా వర్క్ ఆర్డర్ గురించి. దీని మీద వాల్యూ చూడండి ఎంత వేశారు, 1,65,411 రూపాయల 46 అంటే రూల్ ప్రకారం వాళ్ళు పైసలతో సహా ఎక్కడైనా రాయాలన్నమాట. అందుకని 1,65,411 రూపాయలు 46. మరి ఇది ఏ కోణంలో ఆ విధంగా రేటు రాశారన్నది నాకు తెలియదు. ఎందుకనంటే మాకు వచ్చేసి ప్రతి నెల బిల్లు వచ్చేసి మినిమం 10 లక్షలకు ఎబో వస్తుందండి. ఇదిగోండి ఇది ఇన్వాయిస్, ఇదే బిల్లు అంటారు దీన్ని. ఇదిగోండి 13,03,589 రూపాయలు 66. మరి వీళ్ళు ఇక్కడ ఎందుకని ఇది రాశారు ఈ వాల్యూ అన్న విషయం నాకు తెలియదు. సో దీని మీద వెండర్ కోడ్ అని ఉంటుందండి. ఇది వెండర్ డీటెయిల్స్లో P1210109754400 పొడుతూరు ముత్యాలరావు. ఇది నా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. ఇక్కడ వెండర్ కోడ్ నెంబర్ ఇది. అంటే నేను ఎల్ఎన్టీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నెంబర్ చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ నెంబర్ ఒకటి కొడితే మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయంట. ఇదో ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏమో నాకు సంబంధించినటువంటి డీటెయిల్స్, నా అడ్రస్సు, నా ఫోన్ నెంబరు, మెయిల్, ఇవన్నీ అనమాట. మొత్తం 10 పేజీలు ఇచ్చారండి. ఇవన్నీ రాశారు ఇక్కడ. మరి ఏమేమి రాశారని నేను నిజం చెప్పాలని నేను ఎప్పుడూ చదవలేదండి. ఇవన్నీ నాకు తెలియదు కదా దీని గురించి. ఇప్పుడు ఈ వర్క్ ఆర్డర్ ఉందా అని మా అందరు కామెంట్లు పెడతా అంటే దీంట్లో ఏముంటాయిరా బాబా అని ఇప్పుడు చదువుతున్నాను నేను. పేమెంట్ టర్మ్స్ అంటే మనకు పేమెంట్ ఇవ్వడానికి వాళ్ళు పెట్టుకున్న కండిషన్స్ అంట. 100% ఆఫ్ బిల్ వాల్యూ, పేమెంట్ అగెన్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ రిసీవింగ్, పేమెంట్ విల్ బి మేడ్ త్రూ నెఫ్ట్ ఆఫ్టర్ 0 days ఫ్రమ్ బిల్ టు డేట్ ఆఫ్టర్ రిసీవింగ్ ఇన్వాయిస్. ఇంకా చూడండి ఇది ఇన్వాయిస్ అండి. ఇదిగో చూడండి ఇది ఇన్వాయిస్ అండి. ఇది ఇచ్చిన తర్వాత అంటే మనకి బిల్లు పెట్టిన తర్వాత అంటే ప్రతి నెలలో 15వ తారీఖు వాళ్ళు ఇస్తారని చెప్పారండి బిల్లు నాకు. అంటే ప్రతి నెల 5వ తారీఖు ఇన్వాయిస్ రెడీ చేస్తారు. 5వ తారీఖు నాకు ఇస్తే 10 రోజులల్లో దానికి సంబంధించినటువంటి అకౌంట్స్లో ఏమేమి చేస్తారో మనకు తెలియదు కదా. ఆ 10 రోజుల్లో అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ మన అకౌంట్లోకి రావాలి. అది సిస్టమ్. ఇక్కడ చూడండి ఏమని రాశారు, డేట్ ఆఫ్టర్ రిసీవింగ్ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత 0 days అంటే ఎన్ని రోజులకి ఇస్తాం అనేది వాళ్ళకు కూడా తెలియదు అనమాట. అంటే ఎన్ని సంవత్సరాల కన్నా మేము ఇవ్వచ్చని దాని అర్థం. అంటే వాళ్ళు ఎంత క్లారిటీగా రాశారో చూడండి. మేము వారం రోజుల తర్వాత ఇచ్చేస్తాం, ఇన్వాయిస్ ఇచ్చిన తర్వాత రాయలేదు వాళ్ళు. 0 days అంటే ఎప్పుడు ఇస్తావో మాకే తెలియదు, నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి, దాని అర్థం అది. నాకు తెలియదు కదండి, నేను సంతకం పెట్టేసా. అదే నాకు ఈ వర్క్ ఆర్డర్ కూడా తెలుసుంటే ఇక్కడ నేను ఖచ్చితంగా ఇన్వాయిస్ ఇచ్చిన వారం రోజులలో నువ్వు డబ్బులు నాకు ఇవ్వాలి అని రాపిచ్చేవాడిని. సో వాళ్ళంత తెలివిగా రాసుకున్నారు అనమాట. అది ఎల్ఎన్టీ వాళ్ళ తెలివి. ఇవన్నీ ఇంకా మిగతా డీటెయిల్స్ ఏవి రాశారు ఇక్కడ. ఇక చూడండి డిడక్షన్స్ అంటే మనకు వచ్చే బిల్లులో మళ్ళీ డిడక్షన్ చేస్తారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అంటే టీడీఎస్. ఈ టీడీఎస్ అంటే ఏందో నాకు ఇంతవరకు తెలియదు.
మనకు వచ్చిన బిల్లులో 1% కట్ చేస్తారండి. ఇప్పుడు 13 లక్షల బిల్లు ఉంది కదా, దాంట్లో 1% కట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి రిటెన్షన్ ఇక 5% కట్ చేస్తారు. ఇప్పుడు ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో నా 5 లక్షల రూపాయలు ఉన్నాయండి రిటెన్షన్ అమౌంట్ ఓన్లీ. ఎప్పుడు ఇస్తారో ఎవరిని అడగాలో కూడా తెలియదు. అంత ఘోరం, అంటే అంత అయోమయ స్థితిలో మనుషులను పెడతారు వాళ్ళు. అయినా వాళ్ళు కాంట్రాక్టర్ని పిలిచినప్పుడు, సబ్ కాంట్రాక్టర్ కావాలనుకున్నప్పుడు వాడికి ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, దానికి ఇంత ఉండాలి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నీ వాడికి తెలిసి ఉండాలని వాళ్ళకి చెప్పాలి కదండి. నాకంటే తెలియదు, మరి వాళ్ళు చెప్పాలి కదా. ఇలా వర్క్ ఆర్డర్ ఉంటుందిరా బాబు, నువ్వు ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి, రూల్స్ ఇలా ఉంటాయని చెప్పాలి కదా. నాకేమి చెప్పలేదు. వర్కర్ని తీసుకురా నీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. నేను అంతవరకే ఫాలో అయ్యా. ఇక డీటెయిల్స్ అన్నీ ఇందులో మళ్ళీ రాశారు. ఇంగ్లీష్ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, వాళ్ళ ఇష్టం, మనకు తెలియదు కదా. ఇవన్నీ ఎవరు చదువుతారండి, మనం చదవం కదా. సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాను నేను. ఇంకో పిఎఫ్ ఈఎస్ఐ అంట. పిఎఫ్ అయితే ఉంది, ఈఎస్ఐ అయితే అవసరం లేదని చెప్పారు కాబట్టి నేను తీసుకోలేదు. పిఎఫ్ కడుతున్నా. సబ్మిషన్ ఆఫ్ ఇన్వాయిస్ మొత్తం మీద 10 పేజీలు రాసిచ్చారండి. ఇవన్నీ ఏందేందో రాశారు. డిజిటల్ వేజెస్, స్పెషల్ కండిషన్స్ అంట. మళ్ళీ మొత్తం ఏదైతే వర్క్ ఆర్డర్ అంటారు కదండి, ఇది వర్క్ ఆర్డర్ లేకుండా వర్క్ చేయకూడదు అన్నారు కదా. యాక్చువల్లీ మీరు చెప్పడంలో తప్పలేదు, కానీ అసలు నాకు తెలియదు కదా. ఇది కూడా వాళ్ళు ఇచ్చారు, నేనేం అడగలే నాకు వర్క్ ఆర్డర్ కావాలని. వాళ్ళు పిలిచి ఇగోరా బాబు వర్క్ ఆర్డర్ అన్నారు. ఇదేం సార్ అని అడిగే. వర్క్ ఆర్డర్ అన్నారు. వర్క్ ఆర్డర్ అంటే ఏంటి సార్ అన్న. వర్క్ ఆర్డర్ అంటే ఏంటి అంటే నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఇగో ఇది, అది నువ్వు ఎక్కడికి వెళ్ళా కూడా ఎల్ఎన్టీలో పని చేస్తే ఈ నెంబర్ చెప్తే సరిపోద్ది, దాని గురించి ఇచ్చినామని చెప్పారు. సరే సార్ అనుకున్నా. రిజిస్ట్రేషన్ గురించి అనుకున్నా, కానీ దీంట్లో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇందులో ఉంటాయని మనకు తెలియదు కదా, మనకంటే నాకు. సో ఇదేమో సీతమ్మ సాగర్లో ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్. ఇది వచ్చేసి P2 ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్ ఆర్డర్ అండి. ఇది కూడా నాకు ఫస్ట్లో ఇవ్వలేదండి. వర్క్ ఎప్పుడైతే కంపెనీలో స్టార్ట్ చేసినో అప్పుడు ఇవ్వలేదండి. ఇది నాకు ఈ పంచింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సిఏ గారు కంపెనీ వాళ్ళు కూడా పిలిపించారనమాట. అక్కడికి పిలిపించినప్పుడు వాళ్ళు అడిగారు, కంపెనీ వాళ్ళు, ఏది నీ వర్క్ ఆర్డర్ ఒకసారి తీసుకురమ్మని అడిగారు. వర్క్ ఆర్డర్ తీసుకురమ్మని చెప్తే అదేం సార్ మీరు నాకు ఇవ్వలేదు కదా అని చెప్పాను. మేము ఇవ్వకపోయినా నువ్వు అడగాలి కదా అన్నారు. లేదు సార్ మీరే అన్నారు కదండి, ఇగో ఈ నెంబర్ చెప్తే సరిపోద్ది, ఇది ఉంటే సరిపోద్ది, నీకు టైంకి డబ్బులు వస్తాయి కదా, ఇవన్నీ అవసరం లేదని చెప్పారు కదా సార్ అంటే, మేము అంటామే, నువ్వు అడగాలి కదా అన్నారు. అంటే పోలీస్ స్టేషన్లో సిఏ గారి ముందు వాళ్ళే నన్ను బేరిస్తారు. అంటే వర్క్ ఆర్డర్ ఉండాలన్న విషయం కూడా నాకు తెలియదు అనమాట. అంటే నాకు తెలియదన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి నన్ను ఎదవం చేయాలని చూశారు. సో మొత్తం మీద అయితే తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో గొడవ అయిపోయిన తర్వాత రెండో రోజు వెళ్ళి నాకు వర్క్ ఆర్డర్ అర్జెంట్ కావాలని అడిగా. అప్పుడు ఇచ్చారనమాట. ఇది దీని మీద చూడండి, వాల్యూ 29,93,720 రూపాయలు 18 పైసలు. వర్క్ ఆర్డర్ ఇచ్చిన డేట్ అనమాట. ఇది మే 8వ తారీఖు. ఇలా అనమాట. దీని మీద కూడా అడ్రస్ ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి, వర్క్ ఆర్డర్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ నా వెంటర్ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. ఇక చూడండి, ఇక్కడ పేజ్ 1/13 సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్కి ఏమో 10 పేజీలు ఉన్నాయండి. ఇదేమో 13 పేజీలు అని చెప్పారు. ఓకే, 13 పేజీలు. మరి ఇలా ఇచ్చినవి 3 పేజీలే ఇచ్చారు నాకు. 1, 2, 3 అంటే మిగతా ఇవ్వలే. అందులో ఇంకేం రాసున్నాయో తెలియదు కదా నాకు. సో ఆ విధంగా కూడా మోహన్ చేశారు. మొత్తం మీద ఇది ఇచ్చినాక కూడా నేనేం చదవలేదండి ఇంతవరకు. మీరు అన్నారు కదా ఊరిక కామెంట్లో పెడుతున్నారు, అగ్రిమెంట్ ఉందా, వర్క్ ఆర్డర్ ఉందా అని. అసలు వర్క్ ఆర్డర్ అంటే ఏందా చూద్దామని ఇప్పుడు తీసి చదువుతాను నేను కూడా. అందుకనే మీకు కూడా ఒకసారి చూపించాలని నేను ఇవన్నీ చూపిస్తున్నాను అన్నమాట. ఇదండి వర్క్ ఆర్డర్ ఇందులో ఇచ్చినటువంటిది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ చూడండి ఒకసారి, క్యూబిక్ మీటర్ 479, క్యూబిక్ మీటర్ 5000. అసలు ఈ క్యూబిక్ మీటర్లు ఏంది, ఈ మెజర్మెంట్లు ఏంటన్న విషయం అయితే నాకు తెలియదండి. అంటే మెజర్మెంట్ వర్క్ కూడా ఉంటుంది ఇందులో. ఆ విధంగా చేస్తే మనకి చాలా లాభం ఉంటుందంట. యాక్చువల్లీ నాకు దాని మీద అవగాహన లేదు. అలా చేయాలంటే ఒక ఇంజనీర్ ఉండాలి, మన దగ్గర చాలా డబ్బులు ఎక్కువ ఉండాలన్నమాట. అందుకని చెప్పి నేను దాని జోలికి వెళ్ళలే. మెజర్మెంట్ పరంగా చేస్తే ఈ విధంగా ఇస్తారన్నమాట వాళ్ళు డబ్బులు. అయితే ఈ మెజర్మెంట్ వర్క్ చేసే వాళ్ళకి ఇచ్చేటటువంటి రేట్లు అనమాట. నా రేట్ ఇవి కాదండి. నాకు వాళ్ళు ఇస్తున్న రేట్ ఏంటిదంటే, అంటే అది ఈ వర్క్ ఆర్డర్లో రాయలేదు. అదో బాధ. ఇక్కడ వాళ్ళు ఇస్తున్న రేట్ ఏది ఉందో అది వర్క్ ఆర్డర్ రాయలేదండి. అది ఎక్కడ తెలుస్తుంది అంటే మనకు పిఎఫ్ కట్టమని వాళ్ళు ఇస్తారండి. అందులో ఉంటుంది అన్నమాట వాళ్ళు ఇచ్చేటటువంటి రేటు. ఇదిగండి ఇది. ఇంకోటి పొడుతూరు ముత్యాలరావు కంపెనీలో నా దగ్గర చేసే వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పిఎఫ్ నేనే కట్టాలి కదా. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు డ్యూటీకి వచ్చారో అవన్నీ కూడా దీని మీద రాసిస్తారన్నమాట. దీన్ని పట్టుకొని వెళ్ళి నేను మా సీఏకి చెప్పి వాళ్ళందరికీ పిఎఫ్ డబ్బులు కట్టి 12% కట్టాలండి. ఇదిగోండి, ఇది ఒక 12%, ఇది ఒక 12%, 25% మొత్తం కలిపి గవర్నమెంట్కి కట్టి ఆ చలాన్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలన్నమాట. కంపెనీ వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ప్రతి నెల 15వ తారీఖు లోపల చేయాల్సిన పని ఎవరైనా కూడా, సబ్ కాంట్రాక్టర్స్. సో ఆ విషయం నాకు ముందే చెప్పారు కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు. ఇక్కడ మాకు ఇచ్చే రేట్లు ఇవ్వండి. ఇక్కడ మాకు ఇచ్చే రేట్లు ఇదిగండి. అంటే మెజర్మెంట్ రేట్లు అయితే అది వేరు. మాకు ఇచ్చేది ఏంటిది, డైలీ వేజ్ రేట్ అనమాట. ఇక్కడ చూడండి, 504 రూపాయలు అంటే 8 గంటలకి. దీన్ని డివైడెడ్ బై 8 చేసి, అంటే గంటకి ఎంత పడుతుందో చూసి అలా 12 గంటలకు డివైడ్ చేయాలండి. ఎందుకంటే వీళ్ళు 12 గంటల డ్యూటీ ఇక్కడ ఎల్ఎన్టీలో, ఇది 8 గంటలకు సంబంధించింది అనమాట.
హెల్పర్కి అయితేనేమో ఇంత, ఇగో ఫిట్టర్కి అయితేనేమో స్కిల్డ్ 709 రూపాయలు. దీన్ని 8 గంటలకు డివైడ్ చేసి మళ్ళీ ఒక గంటకి ఎంత పడుతుందో చూసి అలా 12 గంటలకు డివైడ్ చేయాలన్నమాట. ఆ విధంగా నేను వర్కర్స్కి డబ్బులు ఇవ్వాలి. ఈ 12 గంటల మీద ఎంతైతే డబ్బులు వస్తున్నాయో ఇంటూ నాకు 10% ఇస్తారు వాళ్ళు. అంటే ఈ డబ్బులు నేను వర్కర్స్కి ఇవ్వాలి, ఇవి కాకుండా కంపెనీ వాళ్ళు నాకు 10% ఇస్తారు వీటి మీద. కాబట్టి మాకు ఇచ్చే రేట్స్ ఇవ్వనమాట, మెజర్మెంట్ రేట్స్ కాదు. అయితే ఈ రేట్లు ఏవైతే మేము ఇంత రేట్స్ ఇస్తున్నాం మీకు అని చెప్పేసి వర్క్ ఆర్డర్లో రాయలేదు. ఈ వర్క్ ఆర్డర్లు ఎక్కడో కూడా రాసి లేవండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఈ వర్క్ ఆర్డర్లు ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇక మేము ఈ విధంగా రేట్ ఇస్తాం వేసి లేవన్నమాట ఎక్కడ కూడా. అంటే అది ఇప్పుడు నేను చూసా క్యాజువల్గా, ఇన్ని రోజులు నేను కూడా చూడలేదు, ఇప్పుడు చూసాను అనమాట. సో మొత్తం ఏదైతే వాళ్ళు అన్ని విధాలుగా ఫ్రాడే చేస్తున్నారు. అంటే ఆ విషయాన్ని కూడా అందులో రాయలేదు, నేనే సంతకం పెట్టేచ్చా. ఇది పిఎఫ్ అనమాట. అంటే మాకు ఇచ్చే రేట్లు ఇవి, వీటి ప్రకారం మాకు బిల్లు చేస్తారు. సరే ఏ విధంగా అయినా కూడా మా ఎంత రేట్ చెప్పారో ఆ ప్రకారం డబ్బులు ఇస్తే చాలు కదండి, ఎక్స్ట్రా ఏం అడగట్లేదు కదా మేము. ఇదేమిటంటే డిఎల్ఆర్ అండి, డైలీ లేబర్ రిపోర్ట్ అంటారు దీన్ని. అంటే సీతమ్మ సాగర్ ప్రాజెక్టులో కానీ పిఓన్ ప్రాజెక్టులో కానీ దీని ప్రకారమే బిల్లు చేస్తారు మాకు. మేము ఇక్కడ ఎవరైతే ప్రతిరోజు డ్యూటీకి వస్తున్నారో మా వర్కర్స్, అంటే హెల్పర్స్ ఎంతమంది వచ్చారు, ఫిట్టర్లు ఎంతమంది వచ్చారు, మేస్త్రీలు ఎంతమంది వచ్చారు, కార్పెంటర్లు ఎంతమంది వచ్చారు, సూపర్వైజర్లు ఎంతమంది వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్ని ఇందులో రాస్తామండి మేము. ఇది మేము సొంతంగా రాసుకునేది కాదు, ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించింది, వాళ్ళే మాకు ఇస్తారన్నమాట. ఇందులో మొత్తం 3 పేపర్లు ఉంటాయండి. ఇదేమో బిల్లుకి ఇవ్వాలి మేము అకౌంట్స్లో, ఇదేమో టైమ్ ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు పింక్ కలర్, ఈ ఎల్లో కలర్ మా దగ్గర ఉంటుంది ప్రూఫ్ అనమాట. అయితే ఇందులో అంటే సీతమ్మ సార్లు కానీ పిఓన్లో కానీ ఉన్న సిస్టమ్ ఏంటిదంటే మా వర్కర్స్ ఎంతమంది వచ్చారో వాళ్ళందరి పేర్లు రాసి ఉదయం ఏ షిఫ్ట్ డ్యూటీ, ఉదయం జనరల్ డ్యూటీకి వచ్చారనుకోండి, అంటే డే డ్యూటీ నైట్ డ్యూటీ 2 షిఫ్ట్లు ఉంటాయండి. ఉదయం 8 గంటల డ్యూటీ నుంచి సాయంత్రం 8 గంటల వరకు డ్యూటీ చేస్తే అది డే డ్యూటీ. ఆ డే డ్యూటీలో మా వర్కర్స్ 100 మంది వర్కర్స్ కదండి మొత్తం, అందులో ఒక 20 మంది ఒక సెక్షన్ ఇన్ఛార్జ్ దగ్గర, ఇంకో 30 మంది ఇంకో సెక్షన్ ఇన్ఛార్జ్ దగ్గర. అంటే ప్రాజెక్ట్ పెద్దది కదండి, అక్కడ కొంతమంది అలా చేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సెక్షన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇంజనీర్లు అనమాట, వాళ్ళు డే డ్యూటీ వస్తే ఒకవేళ ఉదయం నుండి నైట్ వరకు అంటే రాత్రి 8 గంటల వరకు పని చేస్తే వెళ్ళే ముందర మా సూపర్వైజర్ని పిలిచి అందరి పేర్లు ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు నిజంగా నా దగ్గర పనిచేశారు లేదా ఒకసారి వాళ్ళు పిలిచి వాళ్ళ ఫేసులు చూసి ఓకే నువ్వే గారిని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు సైన్ చేస్తారు ఇక్కడ. ఇది మాకు బిల్లు అనమాట. దీన్ని తీసుకొని వెళ్ళి కంపెనీ వాళ్ళు మాకు చెప్పిన రేట్లు ఉన్నాయి కదా, ఆ రేట్ల ప్రకారం నేను 12 గంటలకు డివైడ్ చేసి ఆ విధంగా కంపెనీ వాళ్ళకి ఇస్తే అకౌంట్స్లో ప్లానింగ్లో వాళ్ళు మంచిగా రెడీ చేసి బిల్లు ఇస్తారు. సింపుల్ ప్రాసెస్ ఇది. ఎక్కడ ఇది సీతమ్మ సాగర్ కానీ P1లో కానీ P2 ప్రాజెక్ట్లో వచ్చింది ప్రాబ్లం అంతా. వాళ్ళు ఎంత తెలియగలరు అంటే వాళ్ళ దగ్గర సిస్టమ్ ఇది కాదండి, ఈ P2 ప్రాజెక్ట్లో వచ్చేటటువంటి సిస్టమ్ అనమాట ఇది. ఈ P2 ప్రాజెక్ట్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటిదంటే ఇది డిఎల్ఆర్ సిస్టమ్ కాదండి, ఇదేమో డిఎల్ఆర్ డైలీ లేబర్ రిపోర్ట్. ఈ సిస్టమ్ ఇది పక్కన పెడితే ఈ P2 ప్రాజెక్ట్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటిదంటే బయోమెట్రిక్ సిస్టమ్. అంటే డిఎల్ఆర్ పనిచేయదు ఇక్కడ ఏంటిదంటే మేము ఉదయం డ్యూటీకి వెళ్తే డిఎల్ఆర్ ప్రకారం అయితే మేము వర్క్ ఏరియాకి వెళ్ళంగానే అందరి పేర్లు రాసుకొని వచ్చే ముందర సైట్ ఇన్ఛార్జ్తో సైన్ చేయించుకుంటాం. ఇక్కడ అలా కాదండి, ఇక్కడ బయోమెట్రిక్ మిషన్స్ పెట్టారు P2 ప్రాజెక్టులో. అక్కడికి వెళ్ళి వరుసగా లైన్లో నిలబడి మా సూపర్వైజర్లు నలుగురండి, మొత్తం మా సూపర్వైజర్లు నలుగురండి, అందరూ అక్కడ నిలబడి మా వర్కర్స్ అందరితో పంచింగ్ చేపిస్తారు అనమాట. అంటే ఇన్ టైమ్ అవుట్ టైం అని ఉంటుందండి. ఇదిగో ఇన్ టైము అవుట్ టైం 2 మిషన్లు ఉంటాయి. ఇన్ టైం వెళ్ళినప్పుడు ఉదయం పూట వెళ్ళినప్పుడేమో ఇన్ టైంలో వేయాలి, సాయంత్రం ఇంటికి వచ్చే ముందులో అవుట్ టైం. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి నిలబెడితే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. సో దీని ప్రకారం బిల్లు చేస్తారు. అయితే ఇక్కడ వచ్చిన నష్టం ఏంటిదంటే ప్రాబ్లం ఏంటిదంటే ఇదిగోండి చూడండి 27వ తారీఖు ఇక్కడ చూడండి ఫాల్స్ అని రాశాయి, ఇక్కడ తప్పని వచ్చింది అనమాట. ఫస్ట్ సార్ మాకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అంటే 4 రోజులు పనిచేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇస్తారు. ఇది 2వ వచ్చినటువంటి రిపోర్ట్, ఇది 3వ వచ్చినటువంటి రిపోర్ట్. సో వాళ్ళు ఎంత తప్పులు చేస్తున్నారనేది దీని ప్రకారం మీకు తెలుస్తుంది. ఇప్పుడే చూడండి డేట్ కూడా 26/8/2024, 26/8/2024, 26/8/2024. ఓకే 3 ఇచ్చారు. ఇదేంటిది డాటా రిపోర్ట్ అనమాట. మా వర్కర్స్ డ్యూటీకి ఇన్ టైంలో అవుట్ టైంలో వచ్చి వాళ్ళ దగ్గర పని చేసినట్టుగా ఇది రిపోర్ట్ అనమాట. అంటే ఈ మిషన్ ఒకరు కరెక్ట్గా లేదనుకోండి, మన వాళ్ళు వెళ్ళి ఆడ ఎంతమంది పని చేసినా ఇక సంబంధం లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వరు అనమాట. అంటే దీని ప్రకారమే డబ్బులు ఇస్తారు. ఈ మిషన్ వాళ్ళది కరెక్ట్గా ఉందా తప్పు ఉందా మాకెలా తెలుస్తుందండి, మనకెలా తెలుస్తుంది? ఇదనమాట ఇక్కడ పెద్ద ఫ్రాడ్ అనమాట. ఇదే చూడండి ఒకసారి 27వ తారీఖు 8వ నెల 2024లో ఎవరు పేరేంటిది దశరథ్ బత్రా అనే వ్యక్తి 26వ తారీఖు 19 అంటే నైట్ డ్యూటీ వెళ్ళాడు అనమాట. 26వ తారీఖు మళ్ళీ 2వ రోజు అంటే 27వ తారీఖు ఉదయం 7:35కి అవుట్ టైం వేసాడు. అది 26వ తారీఖు అండి. 27వ తారీఖు చూడండి మళ్ళీ నైట్ పూట 27వ తారీఖు 19:26కి వెళ్ళాడు, అంటే నైట్ 7 గంటలకి. 2వ రోజు ఏంటండి 28వ తారీఖు రావాలి, 28వ తారీఖు అవుట్ టైం రావాలి, కానీ రాదు. ఇక్కడ చూడండి 27వ తారీఖు నైట్ డ్యూటీ వెళ్ళాడు 19:26 అంటే రాత్రి 7:26 అంటే 2వ రోజు ఎప్పుడండి 28వ తారీఖు
ఉదయం మళ్ళీ 7:30కి వేయాలన్నమాట పంచింగ్. మా వాడు వెళ్ళాడు వేసాడు, కానీ ఇక్కడ డాటా పంచింగ్ చూపించదు. ఎందుకు చూపించడం? వాళ్ళ మిషన్ ప్రాబ్లం, అది మనకు తెలియదు కదా. వాళ్ళు ఎందుకు ఆ మిషన్ కరెక్ట్గా ఉందా లేదా మనకు ఎలా తెలుస్తుందంటే మనం వెళ్ళి నిలబడ్డ వరకే మన పని ఇదనమాట. చూడండి, ఒక్కడ కాదు 27వ తారీఖు ఈయనకి రాలే అవుట్ పంచింగ్. బాగా గమనించండి, 27వ తారీఖు ఇదిగో నైట్ డ్యూటీ పోయినాడు, ఇతనికి రాలే. ఇతనికి ఇప్పుడు ఒక్కడికి రాలేదంటే సరే వాడికి తెలియదు అనుకుంటాం, అంటే మామూలుగా అసలు అలా ఉండదు. కానీ ఇంతమందికి రాకుండా ఉండదు కదండి. సో అందులో మా సూపర్వైజర్ పక్కనే ఉండి అందరితో పంచింగ్ చేపిస్తాడు. మా సూపర్వైజర్ అంటే ఏదో చదువుకున్నట్టు కదండి, అందరూ డిగ్రీ క్యాండిడేట్లే. బీటెక్ క్యాండిడేట్లు ఇద్దరు ఉన్నారు నా దగ్గర, డిగ్రీ క్యాండిడేట్లు ఇద్దరు, మొత్తం 9 సూపర్వైజర్లు. వాళ్ళ సర్టిఫికేట్లు మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇదిగోండి, అంటే అవుట్ టైం లేదు ఇక. అలాగే చూడండి 28వ తారీఖు ఇదిగోండి, అంటే అవుట్ టైం రాలేదన్నమాట. ఇప్పుడు ఏంటి, అవుట్ టైం రాకపోయినా కూడా నువ్వు డ్యూటీకి రానట్టే లెక్క. కంపెనీలో ఒక్కసారి నువ్వు డ్యూటీకి వస్తే ఇన్ టైం అవుట్ టైం రావాలి. ఇన్ టైం వచ్చింది కదా, సరేలే ఇస్తాంలే అంటానికి ఏం ఉండదు. అవుట్ టైం కూడా వస్తేనే నీకు డ్యూటీ ఇస్తారు, లేకపోతే ఎవరు. ఇది రూల్ ఇక్కడ. ఈ రూల్ మనం ఫాలో అవ్వడానికి మన చేతిలో పని కాదు కదండి. మనం వెళ్ళి మిషన్ ముందు నిలబడ్డ వరకే మన పని. అది కరెక్ట్గా డాటా తీసుకోకపోతే అది మన తప్పు ఎలా అవుద్ది? ఇదనమాట ఇక్కడ పెద్ద ఫ్రాడ్. అంటే ఇప్పుడు ఇంతమందికి వాళ్ళు డబ్బులు ఇవ్వలేక నాకు చూడండి. అసలు ఎప్పుడు 27వ తారీఖు ఇంకోండి, 30వ తారీఖు ఎంతమంది 1 2 3 4 5 ఇన్ టైం ఉంటే అవుట్ టైం ఉండదు, అవుట్ టైం ఉంటే ఇన్ టైం ఉండదు, అసలు ఏముండదు. ఇక చూడండి ఎక్కడైతే ఎంత ఘోరం అంటే ఇన్ టైం లేదు, అవుట్ టైం లేదు. 3వ తారీఖు 9వ నెల 2024 చూడండి. ఇతని పేరు ఏం పేరు? జయరామ్ కిలో. ఒకసారి ఉండండి, నేను మీకు అన్ని ఇంకా క్లారిటీ చూపిస్తాను. నా రిజిస్టర్ ఉన్నది ఇదిగోండి, ఇది నా రిజిస్టర్. అంటే మా సూపర్వైజరు నేను సొంతం కావాలని రాపించాను వాళ్ళతో ప్రతిరోజు కూడా. ఏమైనా ప్రాబ్లమ్స్ ఇటువంటి వస్తాయని గమనించి ఇదిగోండి చూడండి, ఇది సెప్టెంబర్ 2024. నా సూపర్వైజర్ పేరు గుప్తా జానీ, నరహరిదాస్, వీళ్ళందరూ సూపర్వైజర్లు. సరే వాళ్ళ ఫస్ట్ వాళ్ళ పేర్లు రాసుకున్నారు. తర్వాత వచ్చేసి ఈయన పేరు ఏంటండి, జయరామ్ కిలో. జయరామ్ కిలో ఇంకోండి చూడండి 00. ఇప్పుడు చూడండి, జయరామ్ పూజారి, జయరామ్ గాండ్ అంటే ఒక పేరు మీద చాలామంది ఉంటారండి. వాళ్ళందరూ ఒడిసే వాళ్ళు కదా, అందరూ ఒకే పేరులాగా ఉంటాయి అటు ఇటుగా. ఇప్పుడు ఏంది జయరామ్ కిలో కదా, ఇంకోండి జయరామ్ కిలో. చూడండి ఇక్కడ జయరామ్ కిలో ఇదిగోండి, ఇక్కడ నుంచి రెండోది 3 గల్లు 1 2 3 కదా, పైన చూసుకుంటే వెళ్ళండి. ఇంకోండి 1 2 3 3వ తారీఖు జయరామ్ కిలో ప్రజెంట్ అంటే డ్యూటీకి వచ్చాడు. ఇలా దాంట్లో చూడండి జయరామ్ కిలో 3వ తారీఖు ఇదిగోండి, 3వ తారీఖు డ్యూటీకి రాలేదు. అంటే 1 2 3 4 5 అంటే ఎంతమంది డ్యూటీకి రాలేదు. ఇక వీళ్ళందరూ వాళ్ళే. అంటే ఇలా బ్లాక్ పెన్నుతో ఏదైతే టిక్లు కొట్టానో వీళ్ళందరూ కూడా డ్యూటీకి రాలేదని అర్థం అనమాట. అంటే డ్యూటీకి వెళ్ళారు, కంపెనీ వాళ్ళు ఇవ్వలేదనమాట, మిషన్ తీసుకోలేదు. అది మా తప్పు కాదు కదా. సో వాళ్ళ లెక్క ప్రకారం ఇవ్వరు. అందుకని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇవన్నీ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు సీఏ గారు ఇవన్నీ చూస్తే కదా, చూడలేదనమాట. తర్వాత సరే పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పెద్ద గొడవ అయింది. మళ్ళీ వీడితో ఏమనుకోరో ఏమో, వీడితో మనకెందుకని అప్పుడు ఏం చేశారంటే తెలియక వాళ్ళు ఇదిగోండి 3వ తారీఖు కదా చూడండి, 3వ తారీఖు 9వ నెల ఇది ఫైనల్ అనమాట. తర్వాత ఇంకోటి ఇచ్చారు మళ్ళీ, ఇది దీని తర్వాత ఇది ఇచ్చారనమాట 2. అంటే దీంట్లో కూడా రాలేదు, దీంట్లో కూడా అన్ని తప్పులే ఉన్నాయి. మళ్ళీ గొడవ పెడితే మళ్ళీ సికాకు ఎందుకని చెప్పి మళ్ళీ ఇంకోటి ఇచ్చారు, ఇది ఫైనల్. ఇందులో చూడండి 3వ తారీఖు 9వ నెల ఉదయం 7:21 డ్యూటీకి వెళ్ళి నైటు 19:32 అంటే నైట్ 7:30 వరకు పనిచేశారు. 12 గంటల డ్యూటీ చేశాడు. 3వ తారీఖు 9వ నెల. ఓకే కదండి. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. ఇది కూడా ఇది 3వ తారీఖు 9వ నెల, ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్టే. నేను గొడవ పెట్టినాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఈ రిపోర్ట్ ఇచ్చి, అంటే ఇందులో కలిపి ఉన్నాయన్నమాట, ఈ రిపోర్ట్ ఇచ్చారు. అంటే చూడండి, అక్కడేమో రాలేదు, ఇక్కడేమో వచ్చినాయి. ఈ రిపోర్ట్ ఇచ్చారు. నేను అడిగా, సార్ ఇప్పుడు అందులో రాలేదన్నారు, ఓకే, ఇక్కడ ఎలా వచ్చినాయి సార్ అని అడిగా. లేదు ఇది ఇంకో మిషను, ఈ మిషన్లో చెక్ చేస్తే ఇందులో ఉన్నాయి, అందుకని ఇది ఇచ్చామని చెప్పారు. దీని ప్రకారం మీరే అర్థం చేసుకునే వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారనేది. ఇప్పుడు సరే ఇచ్చారండి, ఇస్తే ఇచ్చారు, అందులో ఇవ్వలేదు, ఇందులో ఇచ్చారు, అంతవరకు ఓకే. ఇచ్చినదో మొత్తం ఇవ్వాలి కదా, మొత్తం ఇవ్వాలా. మళ్ళీ ఇక చూడండి 3వ తారీఖు అక్కడ రాలేదు, ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి. ఇక ప్రతిరోజు చికాకులే ఇవన్నీ. ఇక ఇక్కడ 17వ తారీఖు చూడండి ఒకసారి, 17వ తారీఖు 8:44కి ఇన్ టైము, అవుట్ టైం లేదు. ఇక చూడండి ఒక్కడగా చూడండి ఎంతమంది, అందరు ఇక మొత్తం 50 మంది దాకా అటు ఇటుగా. ఇది డే డ్యూటీయో నైట్ డ్యూటీయో మరి. ఇంకా చూడండి ఎవ్వరికి కూడా లేదు, ఇగో అవుట్ టైం లేదు, ఇక ఎవరికి లేదు. పోనీ అలా కరెక్షన్ అందరు తప్పు వచ్చింది కదా, మళ్ళీ కలిపిచ్చారు కదా, మరి ఇలా ఇచ్చారా అంటే ఇందులో లేదు. మళ్ళీ ఇంకా చూడండి అందరు రాని ఇందులో ఇచ్చారు కదండి,
మరి కనీసం ఇస్తే ఇందులో కూడా ఇచ్చేయాలి కదా. ఇదిగోండి 17వ తారీఖు ఇవ్వలేదు. కనీసం ఇందులో ఇవ్వకపోయినా సరే గొడవ అయింది కదా, సరే ఇచ్చారు కదా అని మనం సాటిస్ఫై అవుదాం అంటే అది లేదు. ఇందులో కూడా ఇవ్వలేదు. మళ్ళీ గొడవలు పెట్టుకోవాలి. ఇక డబ్బులు ఇవ్వలేదు. అవి ఎంత లాస్ వచ్చిందో ఆ విధంగా అర్థం చేసుకోండి. ఈ డబ్బులన్నీ వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. ఎందుకంటే నాకు తెలుసు కదండి, వాళ్ళు నా దగ్గర పనిచేశారు కదా, నేను సాక్ష్యం కదా. నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం నేను వెళ్ళి వాళ్ళని మానిటర్ చేసుకుంటా కదా. నేను ఎవరెవరు పని చేస్తున్నారు ఏంటిది, ఎంతమందికి జ్వరాలు వచ్చినాయి, ఎంతమంది రూమ్లో ఉన్నారు అన్నీ చూసుకుంటాను నేను. కాబట్టి వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఒక్కటే కాదండి, అసలు ఈ చెప్పుకుండా పోతే అన్నీ వరుసగా ఎక్కడ చూసినా కానీ చూడండి, ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి, ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. ఇప్పుడు ఎవరు గొడవ పెట్టుకుంటారంటే ఒక్కసారి 2 సార్లు అంటే ఎవరైనా గొడవ పెట్టి, అసలు గొడవలు పెట్టుకోవడం ఏందని నాకు అర్థం కాదు. డ్యూటీకి రావడం గొడవ పెట్టుకోవడానికి, కష్టపడి పనిచేసేది ఎంతదో ఎక్కడి నుండో ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి వస్తాం మనం, గొడవలు పెట్టుకోవడానికే కాదు కదా. వీళ్ళు ఎంత కన్విన్స్ చేస్తారంటే మనుషుల్ని. ఇది ఒకటే కాదండి, ఇంకొకటి ఉన్నది, ఒక్క నిమిషం ఆగండి. ఇది చూడండి, ఇక ఏముండవు అందరూ మొత్తం కొట్టివేతలే. అంటే ఈ రాలేదనమాట, వాళ్ళు డ్యూటీకి పోయినా కానీ ఇవ్వరు. ఇది ఒక్కటే కాదండి, వాళ్ళు మనుషుల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తారంటే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడేమో 26వ తారీఖు అని ఉందండి, ఇక్కడేమో 26వ తారీఖు, ఇన్ టైమ్ అవుట్ టైం. అంటే కొద్దిగా క్లారిటీగా ఉంది 25వ తారీఖు సంబంధించి ఇన్ టైమ్ అవుట్ టైం అనేసి. ఇక్కడ చూడండి 26వ తారీఖు, 25వ తారీఖు ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఎంత కన్ఫ్యూజ్ అవుతామండి. ఇక్కడ 26 ఉంటుంది, 25 ఉంటుంది. అంటే వాళ్ళు ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలో, మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారు అన్నమాట. ఎన్ని ఇక చెప్పలేమండి. మనిషిని పిచ్చోని చేయాలంటే ఎల్ఎన్టీ కంపెనీ తర్వాతనే. అలాగని ఎల్ఎన్టీ కంపెనీలో ఉన్న ప్రాజెక్టులన్నీ అలాగే ఉండవండి. ఆ ప్రాజెక్టు డైరెక్టర్ని బట్టి ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ పేరు వచ్చేసి దేవేంద్ర చటర్జీ. మొత్తం ఏదైతే నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఇవ్వండి, మీకు చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నా లెటర్ హెడ్, నా కంపెనీ పేరు మీద అనమాట. అంటే నా పేరు, నా కంపెనీ పేరు ఒకటే కాబట్టి నా సొంతంగా నేనే తయారు చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో ఇంట్రడక్షన్ ఫామ్, ఇది చూపించాను ఆల్రెడీ. ఇదేమో నా పేరు మీద ఉన్న జిఎస్టీ. ఇదేమో లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేబర్ లైసెన్స్, మనం వర్కర్ని తీసుకొచ్చి పనిచేయడానికి కావాల్సిన లేబర్ లైసెన్స్. ఇదేమో పిఎఫ్, ఇదేమో వర్క్ ఆర్డర్ P2కి సంబంధించింది. ఇదేమో సీతమ్మ సాగర్కి సంబంధించిన వర్క్ ఆర్డర్. ఇంకోండి సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇదేమో కంపెనీలలో నా పేరు మీద ఇచ్చే ఇన్వాయిస్ అనమాట. పొడుతూరు ముత్యాలరావు వాళ్ళు ఇచ్చే బిల్లులు ఇలా ఉంటాయి అనమాట. వాళ్ళు మెజర్మెంట్ ప్రకారం లెక్కలేసి ఇస్తారు. నాకేమో వర్కర్కి ఎంత అని చెప్పి ఆ ప్రకారం ఇస్తారు. ఇదన్నమాట బిల్లు. సో మొత్తం చూపించాను అనుకుంటున్నా. ఇంకేమైనా నాకు గుర్తు లేకపోతే మళ్ళీ కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మళ్ళీ అవి కూడా చూపిస్తాను. ఇవ్వండి మొత్తం ఏదైతే. అదండి, చూశారు కదా, మీకు నేను అర్థమయ్యేలా చూపించాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదు తమ్ముడని కామెంట్ పెట్టండి, నేను ఇంకోసారి చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దీని ప్రకారం మీరే అర్థం చేసుకోండి నిజంగా కంపెనీ వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు అన్నది. ఒకటేనండి, ఇప్పుడు ఇక్కడ డిఎల్ఆర్ సిస్టమ్ ఉందనుకోండి, అసలు ఈ ప్రాబ్లం ఉంటుందా అండి? ఒక విషయం మీరు ఆలోచించండి. డిఎల్ఆర్ సిస్టమ్ ఒకవేళ ఉంటే నాకు ఈరోజు ప్రాబ్లం వచ్చేది కాదు, నేను వర్క్ బంద్ చేసేవాడిని కాదు. అసలు నాకు ఈరోజు ఎంత ఆర్థికమైన పరిస్థితిలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నో నాకే తెలుసానండి. ఎందుకంటే అటు ఈఎంఐలు కట్టట్లేదు, ఇటుకెళ్ళి నాకు ఎవరైతే వడ్డీకి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి వడ్డీ డబ్బులు కూడా ఇవ్వట్లేదు పాపం. వాళ్ళేమో పాపం మా ఆవిడకి ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ నెలన్నా వడ్డీ కట్టని అడుగుతున్నారంట. ఇప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదండి. నేను డబ్బులు తీసుకునేప్పుడు ఖచ్చితంగా ప్రతి నెల చెల్లిస్తానని చెప్తేనే ఇచ్చారు వాళ్ళు. నేను 2-3 నెలలకు ఒకసారి ఇస్తాను చెప్పలేదు వాళ్ళకి. ఏది నమ్మకం ఏంటిది? కంపెనీలు ఎల్ఎన్టీ కంపెనీలు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి కాబట్టి సమయానికి మనం ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో. ఇప్పుడు ప్రతి నెల కాకపోయినా ఒక 6 రోజులు లేట్ అయినా పాపం ఏమీ కాదు, కానీ నెలలు అయితే వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. అలాగని ఇప్పుడు నేను ఏదో రకంగా ఇవ్వడానికి అసలు నా దగ్గర ఏ విధంగా లేదండి డబ్బులు. ఏదో రకంగా ఇచ్చే పరిస్థితిలో నేను లేను. అసలు నా పూటగడవడే పరిస్థితి బాగలేదు. మీరు దయతలిసి నా మీద చాలా మంది డబ్బులు పంపించారు నా మీద నమ్మకంతో. ఆ డబ్బులతోనే నా రోజులు గడుస్తున్నాయి తప్ప ప్రత్యేకంగా నేను వడ్డీలు కట్టే పరిస్థితుల్లో లేని ఇప్పుడు. కాబట్టి దయచేసి నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో, ఎవరి దగ్గర అయితే నేను డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ నేను వేడుకునేది ఏంటంటే, దయచేసి కనీసం 1 నెలైనా సంయమనం పాటించండి. ఈ లోపు నా సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయింది, పరిష్కారం చేసుకుంటా. ఎందుకంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ప్రూఫ్స్ లేకుండా ఏమి లేకుండా నేనేదో వాళ్ళని తిట్టడం, నాకు ఈ కావాలని నేను అడగట్లేదు కదా. ఒక కోర్టులో కావాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. కాకపోతే కోర్టుకి ఎలా వెళ్ళాలో విషయం నాకు తెలియదు కాబట్టి ఇన్ని రోజులు నేను వెళ్ళలేదు. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నా.
ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత నేను కోర్టుకి వెళ్తా. ఎందుకనంటే ప్రభుత్వానికి తెలిస్తే ఇంకొకసారి వేరే పెద్ద కంపెనీలలో ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తారు. కోర్టుకు తెలిస్తే అన్ని కంపెనీలకు కూడా ఆర్డర్స్ చేస్తారన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బులు అయితే ఎటు పోవు. దయచేసి సంయమనం పాటించండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. నేను మీ దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు ఎంత నమ్మకంతో నాకు ఇచ్చారో అంతే నమ్మకంతో మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. నేను ఇంతకంటే ఏం చెప్పలేదండి. 1-10 సార్లు చెప్పినా కూడా అదే మాట. కాబట్టి నా దగ్గర అయితే ప్రస్తుతానికి డబ్బులు లేవు. దయచేసి అర్థం చేసుకోండి. ఇదే నేను మిమ్మల్ని వేడుకునేది. అంతేనండి. ధన్యవాదాలు.